హాయ్! హలో! నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈరోజు చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఎటువంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. మరో ప్రక్కని జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ కూడా ఏ ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, పలు ప్రాంతాల్లో చింతపల్లి, లంబసింగు ఏజెన్సీ ప్రాంతాల్లో మీదుగా జ్ఞానేశ్వరి వాళ్ళ పోస్టులని అన్నీ కూడా అతికించి అక్కడున్న వారితో మాట్లాడి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా సరే వివరాలు తెలియపరచగలరని, అలాగే గణేష్ నెంబర్ ఇవ్వడం, అలాగే అవసరమైతే దగ్గరలో ఉన్న పోలీసులకైతే సమాచారం అందించినా సరే జ్ఞానేశ్వరి ఎక్కడున్నా తెలుస్తుందని చెప్పి గత 3 రోజులుగా అయితే తిరుగుతున్నాడు గణేష్. అలాగే అందరికీ కూడా అయితే చెప్తా ఉన్నాడు. మరో ప్రక్కనైతే భవానీ జ్ఞానేశ్వరి తల్లి భవానీ అయితే 2 చేతులు జోడించి చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా సరే తిరిగి రావాలని ఎంతో భావోద్వేగానికైతే గురి అవుతా ఉంది. తనైతే ఏడుస్తూ ఉంటే మనకైతే గుండె తరుక్కుపోతా ఉంది. ఎక్కడుంది జ్ఞానేశ్వరి, ఎక్కడున్నా సరే తిరిగి రావాలని అయితే తల్లి కూడా మరో ప్రక్కనైతే బాధపడుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ. రోజుకి పాప మిస్ అయ్యి దాదాపుగా 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా ఎన్ని విధాలుగా ట్రై చేసినా సరే ఏ ఆచూకీ తెలియలేదు. మరి ఏం జరిగింది ఏంటి అన్నది కూడా అట్లీస్ట్ చిన్న క్లూ కూడా లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఎంక్వైరీ చేసినా, ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే పాప ఆచూకీ తెలియలేదంటే ఇది చాలా చెప్పడానికి కూడా మాటలు లేవు. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే గనక మా పాపని నాకు అప్పగించండి. అలానే డిపార్ట్మెంట్ వాళ్ళు ₹1,00,000 కేసరివార్డు ప్రకటించారు. లేదంటే ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు మా పాపని అప్పగిచ్చేస్తే మిమ్మల్ని ఏమైనా అంటారా, ఏ ప్రాణానికి ఏమైనా హాని ఉంటుందా అని మీరు భయపడొద్దు. ఏ సైడ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఆ ఫ్యామిలీ నుంచి కానీ ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మాది. మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. దయచేసి మీ ఇంట్లో బిడ్డను అనుకొని నా బిడ్డను నాకు అప్పగించండి. మీకు పిల్లలు ఉండే ఉంటారు. మరి ఇంత దారుణం కాదు. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే కనుక మా అమ్మాయిని నాకు ఇచ్చేయండి. చేసి చేతులైతే దండం నమస్కరించి అడుగుతున్నాను. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, దయచేసి నా బాధను అర్థం చేసుకొని మా పాపని నాకు అప్పగిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డ దూరం అయితే బాధ ఏంటో ఎవరికి తెలిసినా తెలియకపోయినా తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఎవరో చెప్పినంత ఈజీగా ఉండదు ఆ బాధని దిగమింగడం. అర్థం చేసుకొని నా బిడ్డని నాకు అప్పగిస్తారని కోరుకుంటున్నాను. సిబ్బంది మొత్తం ఎంక్వైరీ పాంప్లెట్లు ఎత్తుకుని మొత్తం ఏజెన్సీ మొత్తం తిరిగి నర్సీపట్నం, లంబసింగు, పాడేరు మొత్తం తిరిగి పాంప్లెట్లు పంచి పాప గురించి ఎక్కడన్నా ఆచూకీ తెలుస్తేనేమో అని అందించాను. ఎక్కడ ఎవరు అడిగినా సరే ఇటుపక్క ఏమీ తెలియలేదు, ఏమన్నా ఆచూకీ తెలిస్తే ఫోన్ చేస్తామని చెప్పారు. మొత్తం పోలీసు వాళ్ళు చేస్తున్నారు. అలాగని 28 రోజులు అవుతుంది, ఎటువంటి క్లూ కూడా ఇంకేమీ దొరకలేదు. పాప దొరుకుతుందని క్షేమంగా ఎక్కడన్నా ఉందని చూస్తుంది.